దాన్ని జగిత్యాల తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏదైతుందో జాగృతి చేయాలో వాస్తవం తెలియజేయాలని చెప్పని ఏదైనా భవిష్యత్తు తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారితోనే ఉందని చెప్పాను. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారితో ఉందని చెప్పి అంటున్నాను. నాకైతే సుదీర్ఘ ప్రజాజీతో 4 దశాబ్దాలు నేను నాకు 4 ముఖ్యమంత్రులు చూసిన, 5 ముఖ్యమంత్రులు చూసిన. 2 సంవత్సరాలుగా మార్పు కావాలని కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రిని చూడలేదా? ఊరిన 4 ఏళ్లు గడిస్తే ఇదంతా ఏంటో కనబడుతున్నా, ఈయనకంటే మంచి లేదు ఇది రాజ్యం, కొత్త రాజ్యం కావాలని కోరుకుంటారు, తప్పలేదు దాన్ని. ఈడేం చేయాలి? రేవంత్ రెడ్డి పాపం వచ్చినట్టు, మిషన్ వచ్చినట్టు 2 ఏళ్ళకే లేదు. అబ్బాయి ఈడు పోవాలి, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు రావాలి. ఇక ప్రజలు నానుడు ఇట్లయిపోయింది కదా అని చెప్పంటే మీరు ఎవరి గుండె తట్టండి, ఎవరి గుండె తట్టండి. ఏ పల్లెకన పడ్డాడు ఒకటే నినాదం వస్తుంది, ఒకటి నినాదం కనబడుతుంది అంటున్నా. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పార్టీ పోవాలి. ఇది చెప్పండి అని అంటుంది. దయచేసి ఏదైతున్నదో మరి మిత్రుడు ఆగయ్య గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు, రవీంద్రరావు గారు నిర్వహించడానికి ఈ సమావేశం, నేను కూడా బాధ్యతాయుతంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి తదుపరి ఇక్కడ రావటం, మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పింపజేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.